కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడు చేసేది ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన చేసేది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి కానాను ప్రదేశంలో ప్రవేశించే ముందు వారితో అమాలేకు రాజు వారితో యుద్ధానికి పూనుకున్నారు. యుద్ధానికి పూనుకుంటే అప్పుడు ఇశ్రాయేలీయులు కూడా పూనుకోవాలి కదా. అప్పుడు మోషే భక్తులు వారితో, మీరు వెళ్ళండి, యుద్ధానికి మీరు దిగండి, నేను దేవుని కథ తీసుకొని కొండకు పోతాను, నేను దేవుడితో మాట్లాడతాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు. సరే, ఇద్దరు యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు మోసే భక్తుడు కూడా కొండకు వెళ్ళారు. అతనితో అహరోను హూరు ఇద్దరు వెళ్ళారు, ముగ్గురు. అప్పుడు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే ఈ మోసే భక్తుడు చేతులు రెండు ఎత్తినాడంట. చేతులు రెండు ఎత్తితే ఇశ్రాయేలీయులు గెలిచారు. ఎంతసేపు పట్టుకుంటాడు ఆయన? దించినాడు. దించుతానే ఇశ్రాయేలీయులు ఓడిపోయినాడు. మళ్ళీ ఎత్తినాడు, ఇశ్రాయేలీయులు గెలిచినాడు. మళ్ళీ ఆయన దించినాడు, అమాలేకులు గెలిచినాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి హూరు అహరోను అప్పుడు గప్పుడే వాళ్ళు ఆలోచన చేసి అతన్ని ఒక బండ మీద రాయి మీద కూర్చోబెట్టి అతన్ని అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు చేతలకు ఆనుకునేట్టుగా నిలబడినారు. అప్పుడు అతను నిలబడిన తర్వాత సాయంత్రం పొద్దుకు ఇంతవరకు యుద్ధం జరిగింది. అది నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది. అట్లా దేవుడు చేసే కార్యాలు చూడండి. చేతులు పైకి ఎక్కితే విజయం చేకూరుతారు, దించితే విజయం పోతా అందరికి గ్రహించిన మందిరంలో దేవుని ఇంటిలో కొందరు ఉంటారు. నేను బలిపీఠం దగ్గర నేను కనపడాలా, మైపు దగ్గర నేను కనపడాలా అని ప్రజలకు అందరికీ కనపడాలనుకునే వాళ్ళు ఉంటారు. అందులో పరిచర్య చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఆ పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేయాలని అనుకుంటాడే కానీ నేను ఎవరికి కనపడకూడదు. దేవుడు చూసే సాధన పరిచర్య, నేను చేసే పరిచర్య నా దేవునికి మహిమకరంగా ఉండాలి. నేను చేయాలనుకుంటాడు కొందరు. అలాంటి వారు ఉంటారు. వాళ్ళలో గురు ఒకడు. ఆ గురు అనే అతను అక్కడ మాత్రమే కనపడినాడు. అతని పేరు మళ్ళీ ఎక్కడ కూడా ఆ పూర్వం పేరు కనపడలేదు. పూర్వ పేరు అనేది ఎక్కడ రాయబడలేదు. దేవుని ఇంటిలో అలాగా పరిచర్య చేసే విధానం అనేది మనకు విశ్వాసం అందరికీ ఉండాలి. అట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే, ఇప్పుడు వాక్యానికి పోదా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. సరే అండి, 49వ అధ్యాయం, 39వ అధ్యాయం, 39వ అధ్యాయం 31వ వచనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 39 సరే అండి, 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయగా పరిగెత్తుదురు, సొమ్మచెల్లక నడిచెదరు. మరోసారి చదువుదా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు,
పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో పాదాలు కడుకొస్తున్నా జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి ప్రభుత్వంలో పునరుద్ధరణ దినంలో నీ ప్రియులతో కలిసి సంఘంతో కలిసి నీ సన్నిధిలో నా తండ్రి మహిమ సింహాసనముగా మోకరించి నిన్ను స్తుతించి ఘనపరిచి కొనియాడే భాగ్యం మాకు ఇచ్చారయ్యా. అన్నటువంటి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ముఖ్యంగా నా సన్నిధవ నీ పాదాలు పట్టుకుంటున్నా. ఇంకా ఎంతోమంది రాలేకపోయారు తండ్రి, వారిని కూడా మరో అవకాశం ఇచ్చి నీ సన్నిధికి నడిపించండి. వారితో మీరు మాట్లాడండి. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. పాపని నన్ను కూడా క్షమించండి. నా తండ్రి నీ మాటలు నాలో ఉంచి నన్ను కూడా వాడుకోండి. అంతమైన ప్రభావం మీకే చెల్లిస్తూ మీ పాదాలు పట్టుకుంటూ మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ పక్షిరాజు గురించి మనం తెలుసుకున్నాం. ఈ పక్షిరాజు విశ్వాసులకు మంచి మాదిరికరమైనటువంటి వాక్యం ఉన్నది. ఈ పక్షిరాజు చేసే ఈ పక్షిరాజు గురించి విశ్వాసి చాలా బాగా నేర్చుకోవచ్చు. ఆ మాటలు రెక్కలు చాపి పైకి ఎగురుదలు ఇది రాయబడింది. పక్షి ఆ రాజు పక్షిరాజు అంటే గద్ద. ఇది మనం అనుకుంటాం. గద్ద అంటే కాలకాయ నుంచి అలకాయ వరకు మూతి వరకు ఒకే కలర్ ఉంటుంది. అది గద్ద. అట్టగా పక్షిరాజు అంటే మూతి గోధుమ రంగు ఉంటుంది, కాళ్ళు గోధుమ రంగు ఉంటుంది, అలకాయ అంతా మెడకాడికి తెల్లగా ఉంటుంది. అది పక్షిరాజు. ఈ పక్షిరాజు కింద ఎక్కడా కనపడదు. ఎప్పుడు వేస్తుందో ఆ పక్షిరాజుపై తెలుసు. అది ఒక భారీ ఇట్లా ఎగిరిందంటే ఒక 10 మార్కులు రెక్కలు ఎట్లా ఆడించి చల్లగా పైకి వెళ్ళిపోతుంది. చల్లగా పైకి వెళ్ళిపోయి ప్రశాంతంగా అక్కడ తిరుగుతూ ఉంటుంది. అది ఇట్లా ఎగరడమే కాక 5,000, 6,000, 4,000, 3,000, 6,000 పైన 7,000 అడుగుల కాడికి పైకి లేచిపోతుందంట. అలాగా లేచిపోయి అక్కడి నుంచి అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఇది తిరగడమే కాక అక్కడి నుంచి కనిపెడుతున్నది అని కనిసూపు. అక్కడి నుంచి కనిపెట్టి ఆ ఎర అనేది అక్కడ కనిపెడుతుంది. అక్కడి నుంచి కనిపెట్టి సరాల కిందికి వచ్చి దాన్ని పట్టుకుంటుంది. పట్టుకోవడమే కాక అది తినే భోజనం అట్లాంటిది. ఈ బుద్ధు తినింది రేపు తిందో, అది వల్ల అక్కడే వదిలేస్తుంది. అది కులిపోయి ఉంటుంది, వాసన పడుతుంది. ఆ మేతలు అది తినదు. మళ్ళీ కొత్త భోజనంతో తన బిడ్డలు సాగుతూ ఉంటుంది. అట్లాగా పక్షిరాజు జీవిస్తుంది. ఆ తర్వాత మనం విమానాలలో పోతాం. విమానాలలో పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దీని మాత్రం విమానం ఎక్కలేదు. కానీ ఆ విమానం పైకి ఎగిరినప్పుడు అక్కడి నుంచి చూస్తారంట. చూసే కింద ఉండే కొండలు పెద్ద 20 అడుగులు, 30 అడుగులు, 10 అడుగులు, 15 అడుగులు ఉండే కోణాలు చిన్నవిగా కనపడతాయంట అని అంటారు. అది అంత పైనుండే పక్షి కింద ఉండే అంత సన్న జీవాన్ని, సన్న కుందేళ్ళు లేదా సన్న ఎలకను ఇట్లాంటి వాటితో పట్టి తింటా ఉంటుంది. అంత సూప్ అనేది దానికి ఆ మాదిరిగా బలంగా ఉంటుంది. అంత దృష్టి అనేది అలాగే ఉంటుంది. మన దృష్టి అలాగే ఉండాలి. మన దృష్టి ఎప్పుడు కిందనే ఉంటుంది, పైకి ఉండదు. పైకి చూడండి నాయన అంటే పైకి చూడదు, కిందనే చూస్తుంది. ఒకటి జంతువు ఎప్పుడు కిందికే చూస్తుంది. అది పైకి చూడదు. అది పైకి చూసేదాన్ని దేవుడు దాన్ని పట్ల అది ఏంటి పంది, అది కిందనే చూస్తుంది. అది ఎప్పుడు దాన్ని పట్టుకొని ఎత్తుకొని పోయడం వల్ల భుజాన్ని వేసుకొని కాళ్ళు పైకి ఎత్తి అప్పుడు వెళ్తే అప్పుడు చూస్తున్నంత ఆకాశం. ఆహా, ఎంత అద్భుతంగా ఉండాలి దేవుడు సృష్టించిన సృష్టి. నాకు నేను చూడలేదే అనుకుంటుంది. అప్పుడు దాని ప్రాణం తీసేది దానికి తెలియదు.
అట్లా పైన ఉండే పైకే చూడండి అంటే కిందిగా చూస్తూ ఉంటాం. ఈ కిందనే మన అంతా చూస్తూ ఉంటాం. చూడండి, కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం. తెలుసా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. అట్లా పైన వాటిని కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనబడి ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. 2వ వచనం. ఇట్లాగా 2-3 వచనం ఇట్లా రాయబడింది. పైన వాటినే వెతకమంటే కింద భూ సంబంధమైన వాటినే, కింద వాటినే వెతుకుంటాం మనం. అట్లాగా మాకు ఒక అతను రెడ్డి అని ఉన్నాడు. పల్లె ములకల మొత్తం మీద కూర్చొని ఆ మొలకల్లో ఏళ్ళు పెట్టి తెచ్చుకుంటా ఉంటాడు. ఏది అతనికి తెచ్చినా అతనికి పేరు మన మనసు అనుకుంటా, ఇద్దరికి ఏం తెచ్చినాడు, ఇది వడ్డీ ఎంత అవుతుంది, ఇట్లాగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. పైన వాటిని వెతకండి. పైన ఆకాశం అందు ఉన్నాడు దేవుడు, ఆకాశం ముందు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆకాశం ముందు నా సింహాసనము, భూమి నా పాదపెట్టమన్న దేవుడు ఆడ ఉన్నాడే. ఆయన ఆకాశం మీద కూర్చొని చూస్తూ ఉన్నాడే. ఆయన ఎత్తుకుంటే కిందన్న వాటిని ఎదుగుతాడు. కిందన్న వాటిని ఎదిగి పాపానికి దాసుడైపోతాడు అని రాయబడింది. అలాగ ఉండకూడదని దేవుడు కోరుకుంటాడు. యోబు గ్రంథము 39వ అధ్యాయం 39వ అధ్యాయం 27, 28, 29. పక్షిరాలు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకున్నా, అది రాతి కొండ మీద నివసించును, కొండ పీటల మీద ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటుకు గూడు కట్టుకొనును, అక్కడ నుండి తన ఎడను వెదకును, దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును. బాగా రాయబడింది. పైన అది వెళ్తుందంట, కింద ఎక్కడ ఉండదంట. పైన ఒక కొండ మీద, పెద్ద గుట్టల మీద, పెద్ద పెద్ద కొండల మీద నిలబడి అక్కడే గూడు కట్టుకుంటుందంట. ఆ గూడు ఎలా కట్టుతుందంటే కింద పొలాలు వేసి, కంప పొలంలో పెద్ద పెద్ద పొలాలు వేసేసి అక్కడ కడుతుంది. అక్కడ కట్టిన తర్వాత ఇంకా దాన్ని గుడ్లు పెట్టే టయానికి మెత్తగా ఉండేట్టుగా ఎక్కడెక్కడ పాతవి బట్టలు లేదా తోటలో పత్తి ఇలాంటివన్నీ తీసుకుని బాగా మెత్తగా పెట్టుకొని అక్కడ గుడ్డు పెడుతుంది. అక్కడ గుడ్డు పెట్టిన తర్వాత ఆ పిల్లలు ఎదిగిన తర్వాత అది భోంచేసే దాన్ని పెట్టే మేత అంత పరిశుద్ధమైనటువంటి పెడుతుంది. ప్రాణంతో ఉండేటువంటి జీవిని ఎత్తుకొని కొడుతుంది. అక్కడ చేపలు, పెద్ద పెద్ద చేపలు ఆ పైనుంచి దూకి కిందికి నీళ్ళలో సముద్రంలో దూకి ఆ చేపను పట్టుకొని కాళ్ళతో పట్టుకొని ఎత్తుకొని పోయి బిడ్డలు పెడుతుంది. ఆ తర్వాత ఇలాంటి జీవజంతువులు ఇలాంటివి కుందేలి, ఎండవలు, పెద్ద పెద్ద ఎలకలు ఇలాంటివన్నీ కనిపెట్టి తర్వాత కోడి పిల్లలు ఇలాంటివన్నీ
ఎత్తపోయి పెడుతూ ఉంటుంది. ఆ పిల్లలు రక్తం పీలుస్తాయని ప్రాణంతోనే తీసుకుపోయి పెడుతుంది. అది అలాంటిది ఆ పక్షి. అయితే మానవుడు ఆ పక్షిని ఎత్తుకే వరంగా మనం ఉండాలంట. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 10వ వచనం. చదవండి. అపోస్తలుల తిరిగి వచ్చి 19వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ వచనం. రక్షించడానిని ఇప్పుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను అని అతనితో చెప్పాను. నశించిన దానిని ఆకాశమందుండే దేవుడు మానవులు నశించి నరకానికి పోకూడదని తన స్వహస్తములతో నిర్మించినటువంటి ఈ నరుడు పాపానికి దాసుడైపోయి పాపం అనేది స్వీకరించి ఆ పాపానికి దాసుడైపోయి పాపమంతా నిండి ఆ పరలోకానికి చేరుతుందంట. పుణ్యలోకానికి పాపమంతా చేరిపోతే అప్పుడు దేవుడు అక్కడ చూస్తాడు, ఎవరిది పాపం అంటే ఫలాని మనిషిది. ఆ ఫలాని మనిషిది అని అనుకొని తెలుసుకొని ఆయన ఎంతో మంది ప్రవర్తనను ఈ లోకానికి పంపించారు. ఎంతో మంది ప్రవర్తన లోకానికి పంపిస్తే ఈ భూలోకంలో వాళ్ళ గురించి, వాళ్ళ సంసారాల గురించి, వాళ్ళ రాజ్యాల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి చెప్పారు. మానవుడు చేసిన పాపాన్ని పరిహరించమని దేవుడు పంపిస్తే అట్లాగా లేకుండా వాళ్ళ పేరు కోసమనే వాళ్ళు ఈ లోకాన్ని వాళ్ళు ఈ లోకంలో చేశారు. అలాగా చేస్తూ ఉంటే దేవుడైనటువంటి యెహోవా దేవుడు తన సొంత కుమారుని ఈ భూలోకానికి పంపించి ఆయనకు ఆజ్ఞ ఇచ్చాడు. నరులు చేసిన పాపమును నీవు పరిహరింపాలా అని ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రపరచునని వాక్యం ఉంటుంది. అయితే అట్లాగా నశించిపోతున్నారు ప్రజలు. నశించిన దానిని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చను అని రాయబడింది ఇక్కడ. ఎందుకంటే జక్కయ్య అనే భక్తుడు ఒక ఇంటి పల్లెలో సబ్ కలెక్టర్, బిల్ కలెక్టర్. ఆ బిల్లు కలెక్టర్గా పట్టణంలో ఉంటారు. ఆ బిల్లు కలెక్టర్ పని చేస్తూ ఈ జక్కయ్య గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇంత అని పన్ను వసూలు చేసేది. ఆ పన్ను వసూలు అనేది 100 రూపాయలు ఉంటే 120 రూపాయలు, 150 రూపాయలు, 500 ఉంటే 600, 700 ఇట్లా అన్యాయంగా వాళ్ళ ప్రజల దగ్గర తీసుకొని పెద్ద భూస్వామి అయిపోయాడు ఈ జక్కయ్య. అప్పుడు ఈ జక్కయ్య పెద్ద భూస్వామి అయిపోయాడు. పాపం అనేది బాగా ఏలుతా ఉంది జక్కయ్యలో. ఆ పాపం అనేది బాగా ఏలుతా ఉంటే ఆ జక్కయ్య ఇట్లాగా జరుగుతూ ఉంటే యేసు ప్రభువారు వచ్చి పరలోక రాజ్యాన్ని గురించి, పాపముల గురించి, పరిపక్వముల గురించి, పాపాలు పరిహరింపబడాలి, పరలోకానికి చేరాలని ఒక తలుపుతో ఆయన ఆ రాజ్య స్వార్థ చేస్తూ దేవుని గురించి చెప్తూ ఉంటే ఆయన ఆ జక్కయ్య నేను చూడాలి, యేసు ప్రభువును చూడాలని మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కి అతన్ని చూడడానికి మేడు చెట్టు ఎక్కాడు. అయితే మేడు చెట్టు ఎక్కిన తర్వాత దేవుడు ఆ దావన వచ్చాడు. ఆ దావన వస్తానే ఆ మేడు చెట్టు కింద చూస్తానే ఆయన జక్కయ్య కనపడినాడు. జక్కయ్య కనబడి
అయితే అంతకుముందు జక్కయ్యను చూశాడు. అప్పుడు అంతకుముందు యేసు ప్రభువాని జక్కయ్యను చూడలే. ఈ జక్కయ్య కూడా యేసు ప్రభువాని చూడలే. ఈ యేసు ప్రభువారు ఎలా అంటాడో చూడాలని పుట్టివాడైనటువంటి జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. ఆ మేడు చెట్టుకి వస్తానే దేవుడు చూశాడు, జక్కయ్య దిగుము అని. అప్పుడు దిగాడు. నేను ఇలాంటి నా పేరు కూడా జక్కయ్యకు తెలిసిపోయిందే, అప్పుడు పేరు కూడా జక్కయ్యకు తెలిసిపోయిందే అని చెప్పి బదలా కిందికి దిగాడు అన్నమాట. దిగి చూడండి 8వ వచనం, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద నేను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 400 మరలా చెల్లుతానని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ఈ పై వచనం అంతా చూస్తే అవన్నీ రాయబడినాయి. కాబట్టి రక్షణ వచ్చింది. నశించిపోయేటటువంటి జక్కయ్యను, నశించిపోయేటటువంటి ఆయన కుటుంబాన్ని రక్షించాలని దేవుడు కిందికి దిగి వచ్చాడు, కనిపెట్టాడు. కనిపెట్టి జక్కయ్య దిగురా అని ఆయన ఇంట్లో చేరాడు. రక్షించిన దానిని వీరికి రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడట. యోహాను గ్రంథము, యోహాను పత్రిక 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుట ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది అని రాయబడింది. ఇక్కడ యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభువారు అక్కడ సంచారం చేస్తూ స్వార్థ ప్రకటిస్తూ తిరుగుతూ ఉంటే ఒక పల్లె దగ్గరికి వెళ్ళాలా, అప్పుడు మనకు తినడానికి భోజనం కావాలి కదా, మీరు ఆ పల్లెకు పోయి కొనుక్కొని రండి అని తన శిష్యులను పంపించాడు. శిష్యులను పంపించిన తర్వాత ఆయన అక్కడే ఉన్నాడు. అక్కడే ఉంటే యాకోబు బావి అక్కడ ఉంది. ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చి ఆయన అలసిపోయాడు కాబట్టి అక్కడ కూర్చున్నాడు అనుకోవచ్చు. లేదా ఈ బావి దగ్గరికి ఎవరైనా వస్తారో వారికి సువార్త చెప్పాలా, వారిని రక్షణలోకి తీసుకురావాలా అని ఆయన తలంచి అక్కడ కూర్చొని ఉండదు. అదే టయానికి అక్కడ ఆ అమ్మ ఎవరమ్మా 27 నుంచి కనపడుతుంది. ఇంతలో ఆయన శిష్యు ఇక్కడ 21 నుంచి చదివితే ఇవన్నీ కనపడతాయి. అమ్మ ఒక ఈ అధ్యాయం అంతా కూడా సమరయ స్త్రీ గురించి రాయబడింది. అప్పుడు ఆయన అక్కడికి నీరు కోసం అనేది ఆ బావికాడికి వచ్చింది. నీరు కోసం బావికాడికి వస్తే అప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ రాయబడింది. ఇవన్నీ చదువుకుంటా ఉంటే మనకు అర్థమైపోతారు. కానీ ఇక్కడ ఆయన రక్షణ పొందింది, రక్షణ పొందాలని దేవుడు ఎరిగి ఉన్నాడు ఆయన. అందుకు యేసు 10వ వచనం, అందుకు యేసు, నీవు దేవుని మర్మమును నాకు దాహమనికి మరి నిన్ను అడుగుతున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవమునిచ్చును ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేరుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవ జలము ఎలాగో నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. ఇట్లాగా ఆయన అడుగుతూ చెప్తూ ఇవన్నీ రాయబడింది. అట్లాగా ఆయన అట్లా రాయబడింది కాబట్టి ఆయన చెప్పే మాటలు యేసు ప్రభువారు బదులిస్తూ చెప్తూ ఉన్నాడు. ఆ టయానికి వాళ్ళు వచ్చారు.
ఆ భోజనం ఎత్తుకొని వారు వస్తే ఆ తిందురండి ప్రభా అంటే అప్పుడు మాటకు ఈయన అన్య మాట ఇది. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. అక్కడ ఆయన ఆహారమైంది. నశించిపోయే వారిని ఆయన పరలోకానికి చేర్చాలని, ఎవరైతే పాపముతో నిండి పాపముతో నిండి ఆ పుట్టుమిట్టాడుతూ ఉంటారో వారిని రక్షించాలని, ఆ పాపం నుండి విముక్తి చెందాలని అని ఇవన్నీ రాయబడింది. ఇక్కడ 27వ వచనం, అందరూ శిష్యులు వచ్చి ఆయనను స్త్రీతో మాట్లాడట చూసి ఆశ్చర్యపడింది. కానీ నీకేమి కావాలని ఆమెతో ఎందుకు అలా మాట్లాడుతున్నావని ఆయనను ఎవడను అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన పని నీవు నాతో చెప్పిన మనసుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారి అందరితో చెప్పింది. ఆయనకు 5 మంది భర్తలు. ఇప్పుడు ఉండే భర్త కూడా నీ భర్త కాదు. ఇలాగా వ్యభిచారైనటువంటి స్త్రీ, ఆ స్త్రీ ఆ టయానికి ఎందుకు వచ్చి ఉంటుంది? నీళ్ళకైనా వస్తుందా, లేదా ఆయన ఆలోచన వేరే విధంగా ఉంటుందా? ఆ మధ్యాహ్నం టైంలో 12 గంటల టైంలో, 1 గంట 2 గంటల టైంలో భోజనాలు చేసి ఉండగానే ఉన్నటువంటి టైం అది. ఆ టైంలో ఆమె ఎందుకు వచ్చిందంటే దేవుడు ఆమెను పంపించాడు. నీవు చేసిన పాపం అనేది పరలోకములో పుట్టలుగా పెరిగిపోయింది అని ఆమెకు తలంపు దేవుడు ఇచ్చాడు, మనసులో కలిగింది. నేను పోయి నీళ్ళు తెచ్చుకున్నాము అని ఆమె వెళ్తే అక్కడ యేసు ప్రభువు నుండి దానికి వివరంగా అడిగారు. నీళ్ళు పోయి తాగడానికి మీరు యూదులు, మేము సమరయులము, మేమిచ్చే నీరు మీరు ఎలా తాగుతారు? మీకు మాకు సంబంధం లేదు, మీరు మా పక్కన కూడా రాకూడదు, అలాంటి వారు మీరు నేనిచ్చే నీరు తాగుతావా అని మాట్లాడినప్పుడు యేసు ప్రభువు రక్షణ స్వార్థని ప్రకటించాడు. మానవులు మనుషులు చేసే ప్రవర్తన గురించి, ఇవన్నీ దేవుడు చేసిన మహత్య కార్యాలను బట్టి వివరించి చెప్పాడు. అప్పుడు 30వ వచనం, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎదుగు వచ్చుతుండేది. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనేది. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పారు. భుజించుటకు నాకు తెలియని ఆహారం ఉన్నదంటే ఈయనకు ఎవరైనా ముందుగా చెప్పారేమో, భోజనం తీసుకొస్తాం నీకు, నువ్వు భుజించు అని ముందుగా ఏమైనా చెప్పారేమో అని ఈ శిష్యులు ఆలోచన చేసుకుంటూ ఉన్నారు అన్నమాట. అక్కడ ఆ ప్రకారంగా ఆయనకు రాయబడింది. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 2 మత్తయి సువార్త
మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. పరలోకము నుండి యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఉపయోగించుకుని పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారు మన పరలోకమే అని చెప్తున్నా ఆయన అలాగే వారు నమ్మలేదు మాట్లాడాలి. మనుషుల చెప్తున్నా జరుగులకు ప్రకటించున్నారు. అందరూ యోహాను ప్రమోషాలు ఇచ్చినట్టు తమను తాము ఆలోచించుకుని మాకు తెలియజేసింది. అందుకే ఆయన ఏ అధికారంలో ఉన్న ఈ దాని నుంచి నేను చేయించున్నారో అది గుర్తు చెప్పారు చెప్పాలి. ఏం తెలుసుకుని యోహాను ఇక్కడ యెహోవా ఇచ్చిన బాప్తిస్మము ఇచ్చట నుండి కలిగినది, పరలోకం నుండి కలిగినదా, మనుష్యుని కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు మనం పరలోకము నుండి అని చెప్పుతామా? ఆయన అలాగైతే మీరెందుకు అతనిని నమ్మలేదని మరలా మనం అడుగుతున్నాం. ఆయన ఇక్కడ తిరుగుతూ ఉంటే వారిలో ఆయన రాయబడిన మాట చూడండి. ఆయన చెప్పిన మాట, అలాగైతే యోహాను భక్తుడు వారికి బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు. యోహాను భక్తుడు బాప్తిస్మం ఇస్తా ఉంటే ఆ బాప్తిసాన్ని వీరు నమ్మలే, ప్రజలు నమ్మలే. బాప్తిసం ఇచ్చే యోహానును యేసు ప్రభువు వారు నమ్మాడు. ఆయన చెప్పిన మాటలు నమ్మాడు కాబట్టి మీరు ఎందుకు నమ్మరా? పరలోకం నుండి వచ్చిందా లేక అని అడుగుతా ఉన్నాడు. మనుషుని వలన చెప్పినమా, మనం మనుషులకు భయపడుతున్నాము, అందులో యోహాను ప్రవక్త అని ఎంచుతున్నారని తమలో తాము ఆలోచించుకునేది. మాకు తెలిసిన యేసునకు ఉత్తరం ఇచ్చింది. అట్లాగా భయపడుతున్నారన్నమాట. వాళ్ళు భయపడి వారు చేసే పని అలాగే తీర్చబడింది అన్నమాట. లూకా సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అయితే ఆ దాసుడు నా యజమానుడు అచ్చట ఆలస్యము చేస్తున్నాడని తన మనసులో అనుకుని దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగైతే వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియలలో ఆ దాసుని యజమానుడు వచ్చి వారి నడిపించి అపనమ్మకస్తులతో వారిని పాల్గొని నియమించారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక యజమానునికి దాసుడుగా ఒకరిని నియమించాడు. నా కుటుంబానికి మీరు దాసత్వం ఉండి నా బిడ్డలకు మీరు భోజనాలు సరైన టయానికి భోజనాలు పెట్టి సరైన వారి మంచి చెడ్డలు ఆలోచించమని చెప్తే అప్పుడు ఆ దాసుడు ఎప్పుడో వస్తాలే, ఆ దాసుడు వచ్చేందుకు ఆ తర్వాత నేను చూడొచ్చులని ఆ దాసుడు తాగి వందనాలాడి ఇట్లాగే ఉంటే ఆవిడ కనిపెట్టని దినమానులో ఎరుగని గడియలలో ఆ దాసుని యజమానుడు వచ్చి వారిని నడిపించి అపనమ్మకస్తులతో వారికి పాల్గొని నియమించను. తన యజమానుని చిత్తమెరిగి చిత్తపడక అతన్ని చిత్తము చొప్పున జరిగింపక ముందు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులును. వారికి ఎక్కువగా ఇయ్యబడను, వారి యొక్క ఎక్కువగా తీరుతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వారి యొక్క ఎక్కువగా అగుపడుతుంది అని రాయబడింది. ఆ మాదిరిగా గడియ అనేది వస్తుంది. ఆ గడియలో
లూకా సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమందు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించినట్టు ఆహారమై ఉన్నది. మీతో నిశ్చయముగా చెబుతున్నాను, పరలోకము నుండి ఆహారముగా ఆయన వచ్చాడు. పరలోకము నుండి ఆయన మన కోసమే తన ఆహారముగా తన శరీరాన్ని మనకు అప్పగించాడు. ఇది నా రక్తము, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని మీరు తీసుకొని తినాలి అని దేవుడు చెప్పాడు అన్నమాట వారికి. అందుకనే ఆయన నేను పరలోకం నుండి ఆహారము మోసే మీకు ఇచ్చాడు, కానీ మన్నా ఇచ్చాడు. పరలోకం నుండి వచ్చిన ఆహారము ఇశ్రాయేలులకు మన్నా కురిపించాడు. ఇశ్రాయేలుకు మన్నా కురిపించి ఆ మన్నాతో వారు జీవించారు. శారీరక జీవానికి అది సంబంధమైనది. ఈ నిజమైన ఆహారం మీకు అనుగ్రహించారు. పరలోకం నుండి దిగి వచ్చిన లోకములకు జీవనిచ్చు దేవుడు అనుగ్రహించు ఆహారమైనది. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆహారమే మనకు జీవనిచ్చే ఆహారం. ఇక్కడ 8వ వచనం, 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుడికి పరలోకము నుండి దిగి వచ్చింది అని దేవుడు చెల్లిస్తాడు. అయితే ఆయన ఇష్ట ప్రకారం రాలేదు, దేవుడు పంపిస్తేనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా ఇష్ట ప్రకారం నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుడికి పరలోకము నుండి దిగి వచ్చింది. ఆయన ఇష్ట ప్రకారం జీవించే వారికి వచ్చింటే ఆయన కూడా వివాహం చేసుకొని ఆయన కూడా కుటుంబం కలిగి జీవించేవాడు. అయితే దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఆయన ఈ లోకానికి వచ్చాడంట. ఇక్కడ 52 యూదులు ఆయన తన శరీరము ఎలాగూ తీయగలడని ఒకరితో ఒకరు వాదించింది. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవములో కలవారు కాదు అని యూదులు తెలియజేశారు అన్నమాట. అయితే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమునై ఉన్నది, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఆయన శరీరము మనకు నిజమైనటువంటి ఆహారం. ఆయన శరీరము మనకు నిజమైనటువంటి ఆహారం అయితే ఆయన రక్తము మనకు నిజమైనటువంటి పానీయమై ఉన్నది. ఆయన శరీరం తిని ఆ రక్తము త్రాగువాడే పరలోకానికి అర్హుడు అని రాయబడింది. కాబట్టి అందుకనే దేవుడు ఆ రోజు ఆ ఆహారం సిద్ధపరిచాడు. 57 జీవము గల తండ్రి నన్ను పంపగలను కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తిరువాడను నా మూలముగా జీవించును. తండ్రి పంపించాడు నన్ను, నేను ఈ లోకానికి వచ్చాను కనుక తండ్రి మూలముగా నేను జీవించినట్టే నన్ను తిరువాడను నా మూలముగా జీవించునని సెలవు చెప్పాడు. అయితే ఆయన తండ్రి మూలముగా జీవించాడు, కానీ ఆయన మూలముగా ఆయన జీవించలేదన్న. అందుకనే ఆయన శరీరాన్ని అప్పగించాడు మనుషులకు, మనం తినడానికి ఆయన శరీరం ఇవ్వబడింది. 1వ కొరింథీ ముగించుకుంటా. 1వ కొరింథీ 11వ అధ్యాయం 11వ
11:23. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీనిని చేయండి అని చెప్పారు. ఆయన ఆ ప్రకారంగా చేయండి, ఆహారం అనేది చేయండి అని చెప్పి ఆయన రొట్టె విరిచి అందరికీ తన శిష్యులకు ఇచ్చాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి అని చెప్పాను. ఇట్లాగా ఆయన చెప్పాడు అన్నమాట. రక్తము శరీరము తిని రక్తము త్రాగువాడే నన్ను పరలోకానికి చేర్చబడతాడు అని రాయబడింది. మీరు దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి అని చెప్పాడు. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ దేవుడు, ఆ పరిశుద్ధమైనటువంటి శరీరము మనము తినాలంటే, మనం అందులో చేయి వేయాలంటే మనం కూడా పరిశుద్ధత అనేది మనలో ఉండాలి. పరిశుద్ధ దేవుడు కాబట్టి మనం అపరిశుద్ధతతో మనం ఉండకూడదు. అపరిశుద్ధం అంటే పవిత్రము, అపవిత్రము, పరిశుద్ధత, అపరిశుద్ధత, జ్ఞానము, అజ్ఞానము, సత్యము, అసత్యము, ఇవన్నీ రెండు ఉన్నాయి. అపరిశుద్ధమైనటువంటిది దేవుడు మనకి ఇవ్వలేదు, పరిశుద్ధమైనటువంటి ఆహారం మనకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధమైనటువంటి ఆహారము మనం భుజించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన అపవిత్రంగా అందులో చేయి వేయకూడదు. అపవిత్రంగా చేయి వేస్తే మనకు రావాల్సిన శిక్ష మనం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి పరిశుద్ధంగా ఉండండి, అందులో చేయి వేయండి అని తెలియజెప్పాడు. 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి ఆయన రక్తమును గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అలా చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోని త్రాగవలను అని రాయబడింది. మనము చేసిన యొక్క అపరాధములను బట్టి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆ బలం మనకి ఇచ్చాడు. మన అపరిశుద్ధతతో ఆయన పాత్రలో చేస్తే అందుకు తగిన మూల్యం అనేది మనం చెల్లించవలసిన వారుగా ఉంటాం. అని రాయబడింది. కాబట్టి 29. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నారు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్ర తీసుకున్నారు. అందరూ తీసుకుంటా ఉన్నారులే, మనం తీసుకున్నా, నేను కూడా ప్రభువును బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేనేం తీసుకోవద్దు అని అనుకుంటారు. అలా అనుకోకూడదు. బాప్తిసం తీసుకున్నాం కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. మాట తీరులో పరిశుద్ధత, కంటి చూపులో పరిశుద్ధత, నడవడికలో పరిశుద్ధత, చేసే పనుల్లో పరిశుద్ధత, ఇలాగా పరిశుద్ధంగా ఉంటేనే ఆ బలలో చేయి వేయాలి. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు, పోయిన పరిశుద్ధమైన దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు లోకంలో మనం తిరిగి ఉంటాం. అక్కడ శారీరకంగా ఎన్నో రకరకాలుగా సంసారపక్షంగా ఉంటాం. కాబట్టి పనిబాటల్లో, సరే వ్యాపారాల్లో, లేదా పంట పొలాలలో శరీరం మనకు దేవుడు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు మాట్లాడటానికి. 24 గంటలు మనము జీవించుంటాం. 24 గంటలు దేవుడు ఇచ్చింటే అందులో 12 గంటలు మనము భూ ప్రపంచం పైన ఉండాలి. అదే 12 గంటలు నిద్రలోకి వెళ్తాం. ఆ 12 గంటల టైంలో
మనం ఎన్నెన్ని తలంచి ఉంటామో, ఎన్నెన్ని పనులు చేసి ఉంటారో లోకానుసారంగా. అందరూ చేస్తూ ఉండగా నేను చేస్తా, అందరూ తింటా ఉండగా నేను తింటా, అందరూ మాట్లాడుతూ ఉండాలి నేను కూడా మాట్లాడతా అని ఇలాంటివన్నీ ప్రభువు నమ్మిన మనము కట్టి పెట్టాలి. వాటి జోలికి పోకూడదు, వాటిని మనం ఆహ్వానించకూడదు, వాటితో మనం సాంగత్యం పెట్టుకోకూడదు. వాటితో మనం కలిసి ఉంటే మనం కూడా అందులో చేయకూడదు. లోకస్తుల మాదిరిగా మనం అయిపోతాం. అప్పుడు దానికి తగిన మూల్యం అనేది మనం చెల్లించవలసి ఉంటుంది. అందుకని జాగ్రత్త కలిగి అందులో చేయవేయాలని ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. 31వ వచనంలో మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. చేశామేమో విమర్శ అనేది నాకు నేనే విమర్శించుకోవాలి. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఏమైనా నాలో లోపాలు ఉన్నాయేమో నన్ను నేనే విమర్శించుకొని దేవునికి చెప్పాలి, అయ్యా లోకానుసారంగా పడిపోయాను, క్షమించండి, మన్నించండి అని తీసుకోవచ్చు. కానీ ఈరోజు తీసుకోకూడదు. పొరపాటు అయిపోయింది, పోయిన వారం అంతా క్షమించబడ్డ, పొరపాటు అయిపోయింది, పడిపోయిన లోకంలో పాపంలో పడిపోయినాను, ఆ పాపం నన్ను ఆవరించింది, నీ ఆజ్ఞలు పాటించలేకపోయాను, నువ్వు చెప్పినట్టు వెళ్ళలేకపోయాను అని గ్రహించి ఆ వారం అంతా కన్నీటితో దేవునికి చెప్పి విజ్ఞాపనలు చేసి క్షమించమని అడిగి కన్నీరు కార్చి క్షమించితే ఆయన క్షమించుతాడు. వచ్చే వారం ఆయన తీసుకోవచ్చు. ఆయమ్మ తీసుకుంటానే, ఆయన తీసుకుంటాడే, నేను తీసుకోవాలా అని మనస్తత్వం అనేది మనకు ఉండకూడదు. మనం సరి చేసుకొని బలలో పాలు పొందాలా అని రాయబడింది. మనలో మనమే సరి చేసుకోవాలి, మనలో మనం విమర్శించుకోవాలి. అట్లా విమర్శించుకోవాలి ఎడల తీర్పు పొందకపోదు. విమర్శించుకునే ఎడల అని రాయబడింది. విమర్శించుకొని మన్నించమని, క్షమించమని అడిగి వచ్చే వారమైన అందులో చేవేస్తే మన అపరాధములకు ఆయన క్షమాగుణము కలిగి ఉంటాడు. క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. కాబట్టి ఆయన క్షమించే దేవుడు. ఈ వారం లేకపోయినా వచ్చే వారమైనా ఆయన మనము అందులో చేయవే ఇబ్బంది లేదు. దేవుడి వాక్యంలో దీవించుగా. Just a recap of that.